నేను మీ ధరావత్ బాలు నాయక్, లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల గురించి వాడివేడి చర్చ జరుగుతుంది. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులకు అవకాశం ఇవ్వండి, యువకులకు ప్రోత్సహించండి. యువత రాజకీయాల్లోకి రావడం వలన సమాజాన్ని ప్రభావితం చేసి తండల్లో, గ్రామ స్థాయిలో కొన్ని సమస్యలకు, చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళి వాళ్లకు ఏమన్నా ఉపాధి కల్పించాలన్నా కూడా సర్పంచ్ దగ్గరుండి, చదువుకున్న సర్పంచ్ అయితే దగ్గరుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తండలో ఉన్న సమస్యలు, గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపెడతారు. అదే చదువుకొని వాళ్ళకి ఇస్తే చాలా రకాలుగా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వాళ్లకు చదువుకున్న వాళ్ళకే అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సపోజ్ ఇప్పుడు వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి, వ్యాపారం ఉన్న వాళ్ళకి, డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ నిలబడితే వాళ్ళు గెలిస్తే వాళ్ళ వ్యాపారాలకు విస్తరించుకుంటారు తప్ప గ్రామ అభివృద్ధి చేయడం కానీ, మండల స్థాయిలో అభివృద్ధి చేయడం కానీ వాళ్ళకు ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్లకు అన్ని పార్టీలు దూరంగా ఉంచాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. యువకుల్లారా మేలుకోండి, రండి, కదలి రండి. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలి, గెలవాలి. డబ్బులున్నోళ్ళకి భయపడకండి. తెలంగాణ రాష్ట్రంలో యువకులు పోటీ చేసి మీ సత్తా ఏందో చూపించండి. ఈ రాజకీయ పార్టీలు, ఈ బీజేపీ, కాంగ్రెస్, ఈ టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్, ఈ పార్టీలు మీకు టికెట్ ఇవ్వకపోయినా మీరు స్వతహాగా ఇండిపెండెంట్ గా నిలబడి గెలవండి. యువకులారా దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నా, మీరు డబ్బులకు, మద్యానికి ఆశపడి బడా బాబులకు ఓట్లు వేయకండి. దయచేసి మంచి నాయకుడిని ఎన్నుకోండి. మంచి ఆలోచనలతో చదువుకున్న నాయకుడిని, యువకుడిని ఓటేసి గెలిపించగలరని నా మనస్ఫూర్తిగా